ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేత మీడి నాగార్జున పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, విజయనగరం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు శ్రీ వీరేష్ చంద్రదేవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం అండి. మరి రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉన్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురించి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్లో స్థానిక ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గారు, అట్లాగే ఈ నియోజకవర్గానికి అబ్జర్వర్గా వచ్చినటువంటి వీరేష్ చంద్రదేవ్ గారు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ ప్రెస్ మీట్ని 2 అంశాలుగా చెప్పబోతా ఉన్నాను. అందులో మొదటిది, గడిచిన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చేసింది. నమస్కారం. ఈరోజు తొలి అడుగులో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం మనం తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం. అయితే మనం చూస్తుంటే ఒక బుక్ అనేది మనం రిలీజ్ చేయటం జరిగింది, అలాగే ప్యాంప్లెట్ కూడా మనం రిలీజ్ చేసాం. అయితే మనం చేసిన పనులు, సూపర్ 6 హామీలు అన్నీ కూడా మనం అమలు చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మనం 4,000 రూపాయలు ఒకటేసారి తొలి సంతకంతో మనం పెంచాం. 3,000 పెన్షన్ 4,000 చేశాం. అలాగే వికలాంగులకి, దివ్యాంగులకి చూసుకుంటే 6,000 రూపాయలు, చాలా పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 6,000 రూపాయలు అనేది మనం ఇస్తున్నాం. అలాగే మనం చూస్తుంటే కిడ్నీ వ్యాధులు, తలసీమియా వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, అలాగే మసిల్ డిస్ట్రోఫీ అటువంటి పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 15,000